హాయ్ గైస్, కిడ్స్‌కి రోజు లంచ్ బాక్స్ కట్టియాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తాం కదా! అటువంటి టెన్షన్స్ లేకుండా, ఎక్కువ పని లేకోకుండా ఒక సింపుల్ వన్ పాట్ రైస్ రెసిపీ చూపిస్తాను. చాలా ఈజీ. పప్పన్నం చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. ఇలా పప్పన్నం చేసుకొని పైన వేడి వేడి నెయ్యి వేసుకొని, అందులో ఒక అప్పడం తుంచుకొని, అంతా అప్పడంని స్ప్రింకిల్ చేసుకొని, ఒక్క స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఉంటుంది. ఆహా! ఆ టేస్ట్ ఇంకా దేంట్లోనూ దొరకదు. మీకు చేసుకోవాలనిపిస్తుందా? అయితే వచ్చేసేయండి. ఫస్ట్ 1 గ్లాస్ బియ్యంకి హాఫ్ కప్ కందిపప్పు వేసి మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో లైట్‌గా ఆయిల్ వేసుకొని, అందులో ఆవాలు, కొంచెం జీలకర్ర వేయండి. ఆవాలు చిట్పట్లాడాక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఒక ఆనియన్ వేసుకున్నాక, వెల్లుల్లిని కొంచెం గచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని 2 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మన హీరోయిన్‌ని వేసేద్దాం. అదే కందిబ్యాళ్ళు ఇంకా బియ్యము. ఈ 2 వేసాక ఒక్కసారి అలా తిప్పేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, ఒక టమాటో, ఒక 4, 5 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు, మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక్కసారి మంచిగా అలా కలుపుకొని ఒక హాఫ్ మినిట్ ఆయిల్‌లో ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ బియ్యంకి 3½ గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలబెట్టుకొని పైన కొంచెం కొత్తిమీర, ఇంకొద్దిగా ఘీ వేస్తే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అన్నీ ఒక్కసారి కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చినాక ఓపెన్ చేస్తే అంతే, మన యమ్మీ వన్ పాట్ పప్పు రైస్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.